ఇట్లేనా నువ్వు తినేది? హాయ్ అండి, చూడండి మా వాడు అన్నం ఎట్లా తింటున్నాడు. మంచం ఎక్కి చూడండి, మంచం మీద కూర్చొని కిందింత మీదింత వేసుకుంటూ తింటున్నాడు. చూడండి ఇది ఇట్లేనండి అన్నం తినేది. చూడండి మీరు చెప్పండి. మంచం ఎక్కి రారా అన్నం తిందాం అంటే మంచం ఎక్కి కూర్చున్నాడు. ఇంకా దిష్టి కాకుండా దిష్టి బొట్టు పెట్టుకున్నాడు. చూడండి మా వాడు. నిన్న స్నానం చేయించిన సండే, అందుకే కాటికి బొట్టు పెట్టిన. కిందికి పోతే ఫుల్ ఫ్రెండ్స్ మా వాడికి. అంత ఎంబడే ఉంటారు మొత్తం, మన ఎంబడే తోకలాగా. ఎవరినేమన్నాడు, బాగా ఫ్రెండ్స్ కావాలి అందరు వినికి జనాలు ఉండాలి ఎప్పుడు. నాని పెట్టరు నీకు ఫ్రెండ్స్ అనా? నా కిందికి వెళ్తే ఫ్రెండ్స్ వస్తారు కదా నీకు. అవునానే, మన కిందికి వెళ్తే చాలు నీకంతా ఫ్రెండ్సే. కింద పార్కులో కదనా. అన్నం ఎట్లా తింటున్నావు నాన్న నువ్వు? ఇట్లేనా తినేది? చూడండి, కిందింత మీదింత. నువ్వే తినొచ్చు కదా మరి. నువ్వే తినమ్మా. గుడ్ బై మా స్వెటర్ గారు. గుడ్ బై బాగా తింటాడు. చూడండి అమ్మ టవల్ కట్టుకొని అన్నం మీద పడకుండా, జుట్లో ఇరికితే అన్నం మెతుకులు రానే రావు. అందుకనే తినేటప్పుడు టవల్ కడతా. తినమ్మా. గుడ్ బై స్వెటర్ గారు. గుడ్ బై. మా స్వెటర్ గారు గుడ్ బై అంటేనే ఏ పనైనా చేస్తాడు. బ్యాడ్ బై అంటే చాలా అలుగుతాడు, కానీ మ్యాక్సిమం అలగడు. ఖచ్చితంగా అలుగుతాడు. ఎక్కువ కోపం రాదు వాడికి తొందరగా. బ్యాడ్ బై నాన్న నువ్వు అంటే చాలు. బ్యాడ్ బై పనులేం చేయడు, అంతా గుడ్ బై పనులే. గుడ్ బై స్వెటర్ గారు. గుడ్ బై. చూడండి మా వాడు, చూడండి అన్నం ఎట్లా తింటున్నాడు. మంచం ఎక్కి తింటారండి ఎవరన్నా? అన్నం తిందు పానానంటే మంచం ఎక్కి కూర్చున్నాడు. పెట్టు నాకు ఈడ అన్నం అని. మంచం మీద తింటా నేనని. చూడండి మా స్వెటర్ గానికి లైక్ చేయండి ప్లీజ్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అయిపోయిందా స్వెటరు? ఆమె అయిపోయిందా నాన్న? ఆమె తినేసావా? ఆమె తినేసినావా? ఆమె తినేసినావా నాన్న? అమ్మ స్వెటర్ కూడా ఆమె అయిపోయింది. వాటర్ తేనా, చికెన్ వాటర్ ఉన్నాయి కదా. ఇది వాటర్ ఇష్టం అండి వాడికి, ఇది తాగుతాడు ఇందులో. తాగు పట్టు. తాగడంట. వద్దా మళ్ళీ? సర్లే అయితే నీ ఇష్టం, పడేసేస్తా. నాకేం పడైనా ఓకేనండి. బాయ్.